సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు పాణ్యం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరి చరితారెడ్డి గారి అలాగే బైరెడ్డి శబరి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు జనసేన పార్టీ కార్యకర్తలందరూ రాబోయే 5 రోజుల్లో క్రియాశీలకంగా ఎలా ఉండాలి, ఎన్నికల్ని ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఎలా ఇంటికి పంపించాలని ఒక సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరి చరితారెడ్డి గారు హాజరై జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింత సురేష్ అన్న గారు జనసేన కార్యకర్తలు సైనికులతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనకి సోమవారం రోజు పోలింగ్ జరగబోతా ఉంది. ఈ పోలింగ్ లో జన సైనికులంతా ఎలా ముందుకెళ్ళాలి, ఈ వైకాపా పాలనని పంపించడానికి ఎలా దిశానిర్దేశం చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా. నాకు తెలుగుదేశం పార్టీ నుంచి అయితేనేమి, జనసేన పార్టీ నుంచి అయితేనేమి, అలాగే బీజేపీ పార్టీ నుంచి అయితేనేమి నాయకులు కార్యకర్తలు అందరూ బాగా మద్దతు ఇస్తా ఉన్నారు. తప్పకుండా మా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. కాబట్టి ఇదే సహాయ సహకారాలు రేపు 13వ తేదీ వరకు ఇలాగే కొనసాగి ఎలా ముందుకెళ్ళాలి, ఎలా పోలింగ్ ఎదుర్కోవాలనే దానిపై మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.